ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో విశాఖ నగర్ ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించిన డ్రింకింగ్ వాటర్ రిలీజ్ కోసం రావడం జరిగింది. కాలనీ అధ్యక్షులతో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన గౌరవ కార్పొరేటర్స్ అందరూ స్వప్న వెంకటరెడ్డి గారు, రామరెడ్డి గారు, ఏడు రామరెడ్డి గారు, అందరికీ కూడా జంగారెడ్డి గారు, శేఖరెడ్డి గారు, అందరు ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ గారికి, సర్పంచ్లుగా పనిచేస్తున్నారు, ఎంపీటీసీలుగా పనిచేస్తున్నారు, కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం మీద సంపూర్ణ అవగాహన ఉన్న మా సోదరులందరికీ కూడా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడికి, అన్ని వివిధ కాలనీ నుండి వచ్చిన అసోసియేషన్ సోదరులకు అందరికీ, అధికారులకు అందరికీ కూడా, బడంపేట కమిషనర్ గారికి, అదేవిధంగా వాటర్ వర్క్స్ జీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు కాలనీలో నీళ్ళు వచ్చినాయని మా వాళ్ళందరూ చెప్తా ఉంటే హ్యాపీగా అనిపిస్తాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి కాలనీ కట్టుకున్న తర్వాత బోర్ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి కృష్ణా వాటర్ తాగాలనే ఆలోచన ఉన్న, హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్న నీళ్ళు వస్తలేవని ఆవేదన ఒక సైడ్ ఉండేది. సో ఇదే దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఒక విజన్తో పనిచేస్తున్నారు. అంటే డ్రింకింగ్ వాటర్ పంట పొలాలకు సాగునీరు ఎంత ఇంపార్టెంటో తాగునీరు కూడా అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్లు అందించాలనే సంకల్పంతో పనిచేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లు ఉన్నాయి. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కాలనీస్ బాగా డెవలప్ అవుతున్న సందర్భంలో కాలనీస్లలో ఇప్పటికీ నీళ్లు రావట్లేదు అక్కడిక్కడ అని ఒక మాట చెప్పినప్పుడు ఒకే రోజు 1200 కోట్లు శాంక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒక మాట చెప్పగానే వెనుక ముందు ఆలోచించకుండా ఒకవేళ నిజంగానే నీళ్లు రాకపోయింటే సిటీకి ఇంత దగ్గర ఉండి మనం తప్పు చేసినట్టు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పి 1200 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక నా నియోజకవర్గానికి మిషన్ భగీరథ కింద, అర్బన్ మిషన్ భగీరథ కింద దాదాపుగా 370 కోట్లు 380 కోట్లు ఇచ్చున్నారు. ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ప్రతి కాలనీలో వాటర్ లైన్ వేసుకురావడం కానీ, అదేవిధంగా వాటర్ లైన్ వేయడం ఒకటే కాదు, వాటర్ బాగా రావాలంటే రిజర్వాయర్లు కట్టాలనే సంకల్పంతో పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకున్నాం మన కాన్స్టిట్యున్సీ. ఆ రిజర్వాయర్స్ అన్ని కూడా కట్టి పూర్తి చేసుకున్న సందర్భంలో మొన్న ఈ మధ్యనే ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో. రిజర్వాయర్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ ఇనాగ్రేషన్ చేసిన సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ ఇవ్వండి అని నేను అధికారులను ఆదేశించినప్పుడు పని అవుతున్న సందర్భంలో ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రతి కాలనీలో లైన్ వేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సందర్భంలో గతంలో కూడా ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఒక చిన్న సమస్య దృష్టికి రావడం జరిగింది. చాలా వరకు కాలనీలలో లైన్లు వేసుకొచ్చున్నాం, కొత్తగా వేసిన లైన్స్ చాలా బాగున్నాయి, వాటర్ బాగా వస్తుంది. కానీ గతంలో పాత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న వాటర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అక్కడక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ లైన్ ఏమో సన్నగా ఉంటుంది, కెపాసిటీ తక్కువ వస్తుంటుంది, ఇండ్లేమో పెరిగిపోయినాయి, ఇప్పుడు కుటుంబాలు పెరిగిపోయినాయి, వాటర్ కెపాసిటీ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. సో దాని దృష్టిలో పెట్టుకొని పాతవి కూడా గతంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న లైన్లు కూడా పాత ఇండ్లు గ్రామ పంచాయతీలలో అయితే మరీ పాతవి ఉంటాయి. సో ఆ లైన్లను కూడా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది. వీలైన తొందరలో వాటిని కూడా ఇవ్వమని అధికారులతో కూడా మాట్లాడున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తే ఓవరాల్గా పాతవి కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వారికి కూడా మరొకసారి అందరు అధికారులు కూడా దానికి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకెక్కడైనా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా చేయాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఇంకొకటి కూడా ఏం ఆలోచించినామంటే పార్కులు, కాలనీలలో ఉండే పార్కులు ఒకటి ఖాళీ ప్లేసెస్ ఏవైతున్నాయో కబ్జా కాకుండా ఉండాలంటే వాటిని పార్కులుగా డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని హెచ్ఎండిఏ నుండి పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా ప్రధానంగా కాలనీ వాసులు ఇంకొక డిమాండ్ ఏముంటుందంటే వాటర్ లైన్ అయిపోయింది, డ్రైనేజ్ లైన్ అయింది, రోడ్లు అవుతున్నాయి, కానీ మాకు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది కదా ప్రతి దగ్గర అడుగుతుంటాయి. ఇప్పుడు ఈ కాలనీ అధ్యక్షుడు కూడా మాకు కమ్యూనిటీ హాల్ ఇవ్వండి మేడం అని అడిగినారు. వాస్తవంగా అందరికీ కూడా ప్రతి దగ్గర ఒక్క అసోసియేషన్ సంబంధించిన కమ్యూనిటీ హాలే కాకుండా మహిళా బిల్డింగ్ కూడా కడితే బాగుంటుందన్న ఆలోచన ఉండేది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంత అసోసియేషన్ బిల్డింగ్ కట్టిన పైన మహిళా బిల్డింగ్ అయినా కట్టిస్తాం, కానీ ఖచ్చితంగా వాటి కూడా తీసుకోవడం జరుగుతుందని మా అధ్యక్షులు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మన ఏరియా డెవలప్మెంట్లో కానీ రాష్ట్రం డెవలప్మెంట్లో కానీ గతంలో కేసీఆర్ గారు చెరగని ముద్ర వేశారు. ఎందుకంటే ఏది అడిగినా కూడా ఒక విజన్తో పనిచేసిన సందర్భం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారు పాలన బేరీజ్ వేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మమ్మల్ని అయితే కేసీఆర్ గారు ఒక డివిజన్ ఒక యూనిట్గా తీసుకుని